హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీకోసం నేను యూస్ చేస్తున్న హెల్మెట్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. ఇది ఎగ్జార్ అపెక్స్ హంటర్ అన్నమాట. సో దీనికి సంబంధించి 4.5 months సంబంధించిన రివ్యూ నేను వాడి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ ప్రోస్ అండ్ కాన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ దీన్ని కొనొచ్చా కొనకూడదా ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేను దీన్ని క్లియర్గా చెప్తాను. అలాగే ట్యాక్స్లో నేను దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రోడక్ట్ని అయితే నేను ఇస్తాను. సో నాకు బెటర్ అనిపించినాయి. వాటి నుంచి మీరు అయితే హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. సో ఎంత కొంత మనకి కమిషన్ కూడా వస్తుందన్నమాట. మీ వైపు నుంచి ఎవరైనా అలా హెల్ప్ చేద్దాం అనుకుంటే అక్కడ నుంచి కొనుక్కోండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది బ్రాండ్ న్యూ లాగే ఉంది. చూడండి, నేను 4.5 months యూస్ చేశాను. ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ లాగే ఉంది. ఎక్కడా కూడా నేను చాలా జాగ్రత్తగా యూస్ చేశాను. ఇది మనకి డబుల్ లేయర్ ప్యాడింగ్ తోటి అయితే వస్తుందన్నమాట. డబుల్ డీరింగ్తో కూడా వచ్చేస్తుంది. సో చిన్న కటన్తో కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి యాంటీ ఫాగ్ ఎలిమెంట్ కూడా ఉంది. సో మంచు పడే టైంలో అలాగే రెయినీ సీజన్లో మన విజన్ బ్లాక్ అవ్వకుండా సో ఆ ఫాగ్ తోటి మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. స్పాయిలర్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ దీని యొక్క లుక్స్ అండ్ కలర్స్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. చాలా కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంటుంది. నేనైతే రెడ్ కలరు మ్యాట్ ఫినిషింగ్తో ఉన్న వేరియంట్ అయితే తీసుకున్నాను. డల్ బ్లాక్ రెడ్ అన్నమాట. సో దీంట్లో మీకు కావాలనుకున్నట్లయితే వైట్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, కంప్లీట్ బ్లాక్ ఉంటుంది. మీరు హంటర్ వేరియంట్కి వెళ్ళకుండా ఇంకేదైనా మోడల్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు డిఫరెంట్ కలర్స్ తోటి మీకు ఇంకా కనిపిస్తూ ఉంటాయి. నేను ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కూడా సో తీసుకెళ్ళాను దీన్ని, నాతో పాటు అలౌ చేశారన్నమాట డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో. చాలామంది అడిగారు ఏంటి నేను అడిగినప్పుడు, బయట చూసినప్పుడు సో అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఏంది ఇంతలో ఉంది, చాలా బాగుంది, ఇది మీరు బరువు అనిపించదా అది అని అడిగారు. అంటే ఆ పాయింట్ అవుట్ చేసి చూస్తున్నారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అవుట్ చేసి చూస్తున్నారు, నచ్చుతుంది, పట్టుకొని ఫీల్ అవుతున్నారు, ఏంది బాగుంది అది అని అంటున్నారు. సో లుక్స్ అయితే మాత్రం మీరు పెట్టుకొని వెళ్ళేటప్పుడు కూడా మంచి హెడ్ టర్నింగ్ లుక్స్ అయితే ఉంటాయి, పర్టికులర్గా ఈ హంటర్ రెడ్ కలర్ వేరియంట్కి. అలాగే నేను గ్లాసీ కలర్ తీసుకోదలుచుకోవడం, నాకు ఎందుకో మ్యాట్ ఫినిషింగ్ అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఈ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఇది అట్రాక్ట్ చేయదు. అదే గ్లాసీ అనుకో అట్రాక్ట్ చేస్తుంది, అది నాకు నచ్చదు. సో అందుకని ఇదే తీసుకున్నాను. నాకైతే లుక్స్ అండ్ డిజైన్ అయితే మాత్రం నాకైతే కంప్లీట్లీ హ్యాపీ. ఇంకా కంఫర్ట్ అండ్ ఫిట్టింగ్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకి లోపల డబల్ లేయర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కొంచెం లెదర్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. సో డబల్ లేయర్ ప్యాడింగ్ అయితే ఉంటుంది కాబట్టి 2 ప్యాడ్స్ లేయర్స్ ఉంటాయి. సో అవేంటంటే మనం పెట్టుకున్నప్పుడు చాలా మంచి కంఫర్ట్ ఆఫర్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరొక విషయం ఏంటంటే ఇది నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. జనరల్గా అందరికీ ఎల్ఏ సరిపోతుంది. ఇంకా చిన్న తల ఉన్న వాళ్ళకైతే మాత్రం ఎం తీసుకుంటారు. ఇంకా మరీ పెద్ద హెడ్ సైజ్ ఉంటే మాత్రం మీరు అప్పుడు పెద్ద సైజ్కి అయితే వెళ్ళిపోవాలి. సో మీరు మెజర్ టేప్ ఉంటుంది, మెజర్ టేప్ తీసుకొని మీరు ఫోర్ హెడ్ని అయితే కొలుచుకోండి పర్ఫెక్ట్గా. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. అలా కొలుచుకొని ఏ నెంబర్ వస్తే ఆ సైజ్ అయితే తీసేసుకోండి. సో ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. నాకు ఆ డౌట్స్ ఉండేవి, మళ్ళీ ఏమైనా తేడా పట్టిద్దామని. అదేం జరగదు, ప్రాపర్గా మీరు సైజ్ మీరు తీసుకోవచ్చు. నేను పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ డేస్లో బాగా ఈ చీక్స్ నొక్కేస్తున్న ఫీలింగ్ మాట కూడా కొంచెం తక్కువగా, అంటే సరిగా రాలేదన్నమాట ఒక 1 week పాటు. బట్ అంత డిస్కంఫర్ట్ అయితే కొంచెం నొక్కేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత అడ్జస్ట్ అయిపోయిందనమాట. నా హెడ్కి తగ్గట్టు లోపల ఈ మెటీరియల్ అడ్జస్ట్ అయిపోయి తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. మనం ఎట్లా ఊపినప్పుడు అసలు ఊగదన్నమాట. అలాగే ఇక్కడ చిన్ కట్న కూడా ఉంది. ఇదేంటంటే మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళకి లోపల మైక్స్ పెట్టుకుంటారు కదా, మాట్లాడేటప్పుడు ఎయిర్ నాయిస్ రాకుండా ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే డబుల్ డీరింగ్ ఇచ్చారు మనకి. సో ఇది డబుల్ డీరింగ్. ఈ డబుల్ డీరింగ్ మెకానిజం అనేది చాలా సేఫ్టీ అన్నమాట. ఒక్కసారి కనుక లాక్ అయిందంటే మనం తీసేంత వరకు ఇది మనం కింద పడిపోయినా సరే ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇదైతే మన తల నుంచి పోదు. సో డబుల్ డీరింగ్ చాలామంది ఫీల్ అవుతారు ఇది పెట్టుకోవడం కష్టమైన ఊరికే క్లిప్ అనుకో అట్లా పెట్టేసి అంత నొక్కేయచ్చు అని. బట్ ఈ డబుల్ డీరింగ్ చాలా సేఫ్. అలాగే అలవాటు అయితే చాలా ఈజీ కూడా, ఫిట్ చేసుకోవడం చాలా ఈజీ. నాకైతే కొంచెం కొత్తలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ అది పోను మీరు కొన్నారనుకోండి మీకు కూడా అలవాటు అయిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది, ఇబ్బంది అయితే ఏం లేదనమాట. నెక్స్ట్ విజన్ అండ్ వైజర్ విషయానికి వచ్చినట్లయితే సో ఇది మనకి లోపల మనకి గాగుల్స్ కూడా ఉంటాయి. సో ఇది కొంచెం టైట్గానే ఉంటుంది, ఎప్పుడు టైట్ ఫీలింగ్ ఉంది స్టిల్ ఇప్పటికి కూడా, కొంచెం అలవాటు అవుతుంది. సో మనకి విజన్ అయితే చాలా బాగుంటుంది. ఎంత బ్రైట్ లైట్ ఉన్నా సరే ఇది పెట్టుకోగానే మనకి ఆ కూల్ ఫీలింగ్ అయితే తెలుస్తుంది. క్వాలిటీ కూడా బాగుంది. దాన్ని ఇలా అనడం కోసం మనకి ఇక్కడ చిన్న బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇదిగోండి, ఇక్కడ చూడండి యాంటీ పిన్ లాక్ అని ఉంది కదా. సో ఈ కనిపిస్తున్నటువంటి రౌండ్గా ఉన్నటువంటి ఫ్రేమ్ ఏదైతే ఉందో అది మనకి యాంటీ ఫాగ్ ఎలిమెంట్ అన్నమాట. సో లోపలికి ఫాగ్ ఎంటర్ కాకుండా ఒకవేళ వచ్చినా కానీ విజన్ బ్లాక్ అవ్వకుండా ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే దీంట్లో ఈ ఒక్క వైజర్ విషయంలో నాకు కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి.
సో ఆ కాన్స్ ఏంటంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు నైట్ టైము మనకి లైట్ పడుతుంది కదా, ఎదురొచ్చేటువంటి వెహికల్ లైట్ పడ్డప్పుడు ఆ ఆరా దెబ్బకి ఇదంతా కూడా షేడ్ వచ్చేస్తుంది, ఆ లైట్ షేడ్. అప్పుడు మనకి ఎదురున్నటువంటి వెహికల్ పక్కన ఉన్న ఖాళీ అనేది అంత క్లియర్ కట్గా కనిపించట్లేదు. అలాంటి సమయాల్లో నాకేమనిపిస్తుంది అంటే, చిన్న రోడ్లు అనుకోండి, నేను ఇలా పైకి బలవంతాన్ని పైకి ఎత్తేసి ఆ కొంచెం వెహికల్ పోయిన తర్వాత మళ్ళీ వేసుకునేవాడిని. అలా నేను కొంచెం ఫేస్ చేశాను. సో అలా లైట్ పడ్డప్పుడు ఆ రేస్ని ఫిల్టర్ చేసి మంచిగా విజన్ కనపడేటట్టుగా చేస్తే బాగుండి అనిపించింది. ఇంకా దీని మీద స్క్రీన్ మీద నేను చాలా జాగ్రత్తగా యూస్ చేసినప్పటికీ కూడా లైట్గా చిన్న స్క్రాచెస్ పడ్డాయి, ఎలా పడ్డాయో తెలియట్లేదు. సో మీకు కనిపిస్తుందో లేదో, సో చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసినా స్క్రాచెస్ అయితే పడతాయి. ఇక అదర్వైజ్ డే టైం యూస్ చేసేటప్పుడు మాత్రం ఈ వైజర్లోంచి క్లారిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ వైజర్ కూడా పర్ఫెక్ట్ కిందకి పైకి అంటే ఫిట్ అవుతుంది అన్నమాట. గ్యాస్ కట్ లాగా ఉంటుంది. సో ఒక్క రవ్వ కూడా మీకు ఎయిర్ అయితే లోపలికి రాదు. సో బాగుంటుంది. ఇంకా 4th పాయింట్ వచ్చేసరికి విండ్ బ్లాస్ట్ అలాగే ఎయిర్ ఫ్లో అన్నమాట. మనం ఇది పెట్టుకొని మంచి స్పీడ్లో వెళ్తున్నప్పుడు బయట నుంచి తగిలి ఆ విండ్ ఏదైతే ఉందో ఆ విండ్ బ్లాస్ట్ అనేది లోపలికి అయితే రాదు. ఇంకా ఎయిర్ ఫ్లో విషయానికి వచ్చినట్లయితే లోపలికి ఎయిర్ రావడం కోసం, సో ఇక్కడ నేను బ్లాక్ చేయాల్సి వచ్చింది, నేను నా గోప్రో పెట్టుకోవడం కోసం. సో ఇక్కడ ఎలా అయితే ఉందో అక్కడ కూడా అలానే ఉంటుంది అన్నమాట. ఇది ప్లస్ ఇక్కడ నుంచి లోపలికి ఎయిర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఎయిర్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఎయిర్ ఫ్లో అయితే మాత్రం అంటే ఏం పెద్దగా మనకు బాగా గాలి తగులుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. జనరల్గా తెలియదు, అర్థమే కాదు, వస్తుంటుంది కానీ ఎయిర్ మాత్రం. ఇంకా సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి 1600 గ్రాములు 1.6 kg అయితే ఉంటుంది. సో ఇది మనకి ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఈసీఈ సర్టిఫికేషన్, డాట్ సర్టిఫికేషన్, ఐఎస్ఐ సర్టిఫికేషన్ మొత్తం ఉన్నాయన్నమాట. సో చాలా అంటే నేను ఎందుకు వెయిట్ చెప్పానంటే, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది కాబట్టి, బిల్డ్ క్వాలిటీ బాగుంటుందంటే ఆల్మోస్ట్ మనకు మంచి మెటీరియల్ యూస్ చేశారు, మంచి సేఫ్టీ కూడా ఉంటుంది, అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్గా ఒక మంచి హెల్మెట్ చూసేవాళ్ళు చాలా వరకు ఎక్కువ మందే ఉంటారు. ఎందుకంటే హెల్మెట్ అంటే సేఫ్టీ కాబట్టి. సేఫ్టీ ఏదైతే మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు, మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, నేను 4400 రూపాయలు కొన్నాను ఫ్లిప్కార్ట్లో. సో ఇప్పుడు ఎంత ఉందో మరి నేను ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను చూడండి అనమాట. ఇంకొకటి ఇది 1600 గ్రామ్స్ అంటే మెయిన్ 1.6 kg ఉంటుంది కాబట్టి కొంచెం లిటిల్ వెయిట్ ఉంటుంది. నార్మల్ జనరల్ హెల్మెట్స్ 1 kgకి దగ్గరలోనే ఉంటాయి. ఇది మీరు ఎక్కువసేపు పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నా, మీరు కొంచెం సన్నగా ఉండి తల్లావుగా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెయిట్ ఫీల్ అవుతారు. కానీ అదర్వైజ్ నాకు తెలిసి చాలా తక్కువ వెయిట్ అయితే ఫీల్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా 2 hours 2.5 hours కంటిన్యూస్గా పెట్టుకున్నా కానీ హెల్మెట్ మీకు వెయిట్ అనేది అయితే నాకైతే అంటే వెయిట్ బ్యాలెన్స్ బాగుందన్నమాట. సో మనం తలగా పెట్టుకున్నప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది, వెయిట్ బ్యాలెన్స్ బాగుంది కాబట్టి నాకైతే ఎక్కడ అనిపించలేదు నా యొక్క జర్నీలో. సో సూపర్. నేనైతే దీనికి ఏం పేరు పెట్టలేను. వెయిట్ బ్యాలెన్స్ విషయానికి వచ్చేసరికి 1.6 kg ఉన్నా. ఓవరాల్గా అయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. మీరు స్ట్రాంగ్ అని సజెస్ట్ చేస్తున్న 4 నెలలు వాడిన తర్వాత కూడా చాలా బాగుంది, కొనుగోలు చేయొచ్చు. సో స్క్రీన్ మీద మీకైతే మాత్రం ట్యాక్స్లో మీకైతే ప్రొడక్ట్స్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే వీళ్ళు హ్యాపీగా కొనుగోలు చేయండి. వీడియో నచ్చింది అనుకున్నట్లయితే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి హెల్మెట్ రిలేటెడ్ కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను, ఆటోమొబైల్ కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.